మేడం మేడం ప్లీజ్ సార్ చిరా కమిషనర్ సార్ అధికారులు ఉండేదా వెనకాలుతున్నా అందరికీ అటం రావడం లేదు. సరిపోదని ఎనాన్మెంట్ అయితే పోరాటం జరిగింది. కొంతమంది గమనిస్తున్నారు ప్రమోషన్లో जय श्री राम बोलो भारत माता के जय। महाराज मत्ती పార్క్ కూడా ఉపయోగించి
చెట్టు తీసేయాలి ఇప్పుడు ఇక్కడ ఏదైతే షాప్ ఉంటుందో వాళ్ళు షాప్ మెయింటైన్ చేసుకొని ఇది మెయింటైన్ महाराजाय नमः। ओम साम्राज्यं दोक्षं स्वराज्यं పోనా లోపల పోనా ఇలాంటి కార్యక్రమం గురించి మాట్లాడడం మున్సిపల్ కమిటీ గారిని కోరుచున్నాను. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గౌరవమైనటువంటి మన శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి, తర్వాత ఆర్డీఓ మేడం గారికి, కమిషనర్ గారికి, తర్వాత ఇక్కడ వచ్చేటువంటి నాయకులకి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక మంచి క్యాచ్మెంట్ ఏరియాలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టడం అనేది సముదాయకం. మన ఎమ్మెల్యే గారు ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ రావడానికి చాలా కృషి చేసి తెచ్చి కట్టారు కాబట్టి ఇక్కడ పేద ప్రజలకి మాతో శిశువు అంటే తల్లి బిడ్డ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి చెకప్స్కి, తర్వాత డెలివరీ అయిన బిడ్డలకి ఇమ్యునైజేషను ఆ కార్యక్రమాలు అన్నీ జరుగుతుంది. అదేవిధంగా ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్ అన్నీ జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చే ల్యాబ్ వచ్చి దాదాపు 46 టెస్టులు ఉచితంగా చేయబడుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. తర్వాత ఈ సరౌండింగ్లో ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఈ విలేజెస్లో ఫీవర్ అవుట్ బ్రేక్స్ వచ్చినా సరే, తర్వాత ఎవరికైనా అవుట్ బ్రేక్స్ వచ్చినా కూడా సరే ఇక్కడ మా మెడికల్ టీం వచ్చి ఈజీగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అందుబాటులో ఉంది. కాబట్టి ఈ ఏరియాలో ప్రజలందరూ సక్రమంగా వినియోగించుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ హెల్త్ సెంటర్ 91 లక్షలతో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా శాంక్షన్ చేసి రావడం జరిగింది. దాదాపు నియోజకవర్గంలో విలేజ్ క్లినిక్స్ కానీ, అర్బన్ ఏరియాలో అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా గతంలోనే శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా చాలా వరకు అసంపూర్తిగా పనులు నిలిచిపోయినటువంటి సందర్భం ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత, గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలే వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఈ యొక్క విలేజ్ క్లినిక్స్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ అసంపూర్తిగా మిగిలిపోయాయో వాటన్నిటికీ మళ్ళా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు శాంక్షన్ చేసి ఈ నియోజకవర్గంలో దాదాపు 8,72,00,000 రూపాయలు, అంటే 52 విలేజ్ క్లినిక్స్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ అవన్నీ కూడా శాంక్షన్ చేసి
తీసుకురాబట్టి ఈరోజు అంటావూరు కాలనీ లాంటి పేద బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి ప్రాంతంలో ఒక మంచి ఆరోగ్యపరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలా. ఇటువంటి పేదలు ఉండే చోట పేదలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసేటువంటి అదృష్టం ఆ భాగ్యం ఈరోజు మాకు కలిగిందని చెప్పి సందర్భంగా కూడా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం చేసిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా అవి కంటిన్యూ చేస్తే ప్రభుత్వాలు చేసినటువంటి ఆ కార్యక్రమాలు పేద ప్రజలకు అందడానికి ఆ ఫలితాలు ఆ ఫలాలు వాళ్ళకి అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. దీని ద్వారా దాదాపు పలమనేరు నియోజకవర్గంలో అన్ని చోట్ల దాదాపు రూరల్ ఏరియాలో అంటే పల్లె ప్రాంతాల్లో అదేవిధంగా అర్బన్ ఏరియాల్లో ఆరోగ్యంగా ప్రజలందరూ ఉండడానికి ఏదైనా సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆరోగ్యపరంగా సమస్య వచ్చినా దానికి కావలసినటువంటి అన్ని రకాల టెస్టులు చేయడానికి ఈరోజు ఇక్కడ దాదాపు 70 పైన టెస్టులు అంటే అటు మరి ఎవరైనా మహిళలు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ అదేవిధంగా పేదలకు అందరికీ కూడా అన్ని రకాలైన టెస్టులు ఇమీడియట్గా అంటే అదేదో బ్లడ్ టెస్ట్ చేసి చాలా తర్వాత మళ్ళీ దాని రిపోర్ట్స్ రాకుండా విత్ ఇన్ నో టైం దానికి టెస్ట్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా టెక్నాలజీ ద్వారా చేసేదానికి ఈరోజు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో గతంలోనే కూడా ఎన్నికలకు ముందే నేను చెప్పాను, ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో మౌలిక వసతులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని. మొన్ననే ఈ మధ్యనే దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఈ యొక్క మున్సిపాలిటీ నిధులు వస్తే దాంట్లో దాదాపు 3 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలోనే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అవన్నింటినీ కూడా పెట్టడం జరిగింది త్వరలోనే. ఎందుకంటే దానికి టెండర్స్ అన్నీ కూడా పిలిచి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. ఇదే కాకుండా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఎప్పటి నుంచినో కూడా త్రాగునీటి సౌకర్యం లేకపోతే అక్కడ బోర్లు ఈరోజు బోర్ వేసి పైప్ లైన్లు వేసి వాళ్ళకి నీళ్ళు అందించే కార్యక్రమాన్ని చేశాం. ఎలక్ట్రిసిటీ లో వోల్టేజ్ ఉంటే ఆ లో వోల్టేజ్కి సంబంధించినటువంటి సమస్యలు అధిగమించడానికి దాదాపు ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. త్రాగునీటికి సంబంధించి అడిషనల్గా ఒక సంపును దాదాపు 60 KL 60,000 లీటర్లకు సంబంధించినటువంటి ఒక సంపును కూడా ఈరోజు ఫౌండేషన్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచినో బస్టాండ్ ప్రాంతంలో మరుగుదొడ్లకు ఉన్నటువంటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది. ఎందుకంటే బయట వచ్చినా ఎవరైనా బయట నుంచి ప్రయాణికులు వచ్చినా వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. దానికి సంబంధించి కూడా దాదాపు 2 మరుగుదొడ్లకు సంబంధించి దాదాపు 32 లక్షలు అనుకుంటారు. దాదాపు 32 లక్షలతో దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే క్రమంలో కూడా చేయబోతా ఉన్నాం. ఇదే కాకుండా రాబోయే కాలంలో వాటర్ గ్రిడ్ అంటే సపరేట్గా రూరల్కి సంబంధించినటువంటి వాటర్ గ్రిడ్ కార్యక్రమం కానీ అర్బన్లో అమృత్ నుంచి కానీ ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే నిన్న రాత్రి కూడా జీవో నాకు చేతికి కూడా రావడం జరిగింది. దాదాపు 2,600 కోట్ల రూపాయలతో ఒక వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి ప్రతి చోట నీళ్ళు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఇదే కాకుండా పట్టణంలో ఏదైతే ఎప్పుడో వేసినటువంటి పైప్ లైన్లు బ్లాక్ అయ్యి పైప్ లైన్లు సక్రమంగా లేక నీళ్లు సరిగా అందించేటువంటి కార్యక్రమం లేకపోతే దాదాపు 15 కోట్ల రూపాయలతో ఆ పైప్ లైన్లన్నీ కూడా చేంజ్ చేయడానికి ఒక ఏజెన్సీని ఫిక్స్ చేయడం జరిగింది. టెండర్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. త్వరలోనే ఆ ఏజెన్సీ పనులు కూడా మొదలుపెట్టే కార్యక్రమాన్ని తీసుకోబోతాం. అంటే అంచెలంచెలుగా పట్టణంలో మౌలికమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కంప్లీట్ చేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. ఇదే కాకుండా రాబోయే కాలంలో ఎందుకంటే
గత 2014-19 మధ్య జరిగినటువంటి ఆ రోజు చేసినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకటొకటే కూడా మళ్ళీ భూమి పూజ చేసి ఆ కార్యక్రమాలను కూడా ఒకటొకటే కంప్లీట్ చేసి మొదలుపెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ పట్టణంలో అటు త్రాగడానికి నీళ్లు కానీ, అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యపరంగా కానీ, అదేవిధంగా విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా కూడా మౌలికమైనటువంటి ప్రాథమికమైనటువంటి కార్యక్రమాల అవసరాలన్నీ కూడా తీర్చడానికి ఈ ప్రభుత్వం ముందుండి పనిచేస్తా ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ, రాజకీయాలకు అతీతంగా ఒకరు చేసినారు ఎందుకు మళ్ళా దాన్ని మనం ఆపేయాలనేటువంటి ఆలోచన లేకుండా, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రభుత్వం చేసింది కదా, ఈ ప్రభుత్వంలో మనం ఎందుకు కంటిన్యూ చేయాలని ఆపేసే ఈరోజు మనకు 14 నుంచి 19 చేసిన కార్యక్రమాలు చాలా ఆగిపోయాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచనతో లేదు. ఇక్కడ ఈరోజు ఈ పరిస్థితులు లేకుండా ఏ ప్రభుత్వం చేసినా అది ఎవరు సొంత ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి ఇచ్చే కార్యక్రమం కాదు, ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ము కరెక్ట్గా ప్రజలకు అందించడానికి ప్రభుత్వాలు ఏమైనా ప్రజలకు చేరాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా అసంపూర్తిగా ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేసే దాంట్లో బాధ్యత తీసుకొని చేస్తా ఉన్నారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పట్టణంలో ఈ కార్యక్రమం విజయవంతంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఏవైతే శతమానం భవతి శిరాయ పురుషశ్చతేంద్రాయుష్యేవేంద్రియే పృథివేంద్రియే శివతిష్టతే దీర్ఘాయుష్మాన్ భవ సతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం భవిష్టాం వాతాద్భుజం వానరలోకసేన శిరసామృతాం శ్రీరామదూత. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. భక్త మహాశయులందరికీ కూడా అందరికీ ఈరోజు కార్యక్రమానికి గాను అనుకోకుండా అది రాములవారు రాములవారు నిర్మించుకున్నారని అనుకుంటాం. ఆ విధంగా వారు వేరే కార్యక్రమాల్లో హెక్టిక్ షెడ్యూల్స్ ఈసారి వచ్చిన మనోహర్ కదా అనే ఉద్దేశంతో రావడం జరిగింది. శ్రీమాన్ అమర్నాథ్ రెడ్డి గారికి అందరూ కూడా ఉంటుంది అది ఇస్తాను కర్పూర్ ఉంది మున్న చేతిలో కప్పులు ఆడ పెట్టాను
వెనకాల నిర్మించినప్పుడు కూడా ఆ రోజు రావడం జరిగింది. చాలా సంతోషం. మంచి రోజు ఇక్కడికి రావడం, మీ అందరినీ కలవడం, ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం, మీతో కలిసి ఉండడం చాలా సంతోషం. అయితే మాకు అతి ముఖ్యమైనడు గ్రామానికి పెద్ద వెంకటరత్నం గారు ఈ సమయంలో ఇక్కడ రాకపోవడం చాలా బాగా ఒకటే మనసులో మిగతా అన్నీ కూడా గ్రామాంతా కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాలు కలిసిమెలిసి చేస్తారు. ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూసి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాల్సని మనందరికీ కన్నభూమి గొప్పదిరా జననీ జన్మభూమిక్ష స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి ఈ సైకిల్ అనేది ఈరోజు మహిళా సోదరులు మనం పంపిణీ చేస్తా ఉన్నాం. ఏవైతే స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల సభ్యులే ఎక్కువ మంది కూడా దీన్ని తీసుకోవడం కూడా జరుగుతాం. ఇది ఒక పెద్ద కార్యక్రమంగా ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు వచ్చినప్పుడు మన పక్క నియోజకవర్గంలో కుప్పంలో ఒకేసారి దాదాపు 5,555 సైకిళ్ళు ఒకే రోజు పంపిణీ చేసి వరల్డ్ బ్యాంక్ రికార్డులో కూడా దాన్ని ఎన్నికయ్యేటట్టుగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇది ఎందుకు చేశారంటే ముఖ్యంగా మహిళల కోసం, మహిళలే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోకుండా కుటుంబ సభ్యులు కూడా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు, భర్తలు కావచ్చు, ఎవరైనా కూడా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇది పర్యావరణ హితమైనది, అంటే పర్యావరణానికి ఏ రకమైనటువంటి నష్టం కలిగించేటువంటి కార్యక్రమం కాదు, ఆరోగ్యపరంగా మంచిది. ఒక దాదాపు 10,000 రూపాయలు మనకు సబ్సిడీతో ఈ కార్యక్రమం మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఒక 5,000 డౌన్ పేమెంట్ కడితే మనకు ఈఎంఐ కింద ఆ సైకిల్ ఇమ్మీడియట్ గా కూడా మనకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఈ రోజు దాని ద్వారా చేసుకుంటాం. మన సొంత డబ్బు కాకపోయినా మన గ్రూప్ లో ఉండేటువంటి పొదుపు సంఘాల నుంచి తీసుకునే డబ్బులు కూడా దీన్ని కట్టుకొని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన మండలంలో 20 సైకిల్ మనం పంపిణీ చేస్తున్నాం. దాదాపు 100 మంది కావాలని కోరుకోవడం జరిగింది. ఈ 100 మంది కాదు, మండలంలో ఎంతమంది కావాలంటే అంతమందికి ఇవ్వడానికి ఈరోజు అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతాం. ముఖ్యంగా ఈ రోజు ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే ఆనాడు కిట్సర్ నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారో ఆ రోజే మహిళలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలా, వాళ్ళ ఆస్తిలో సమానత ఇవ్వాలా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రాజకీయంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక బీజాన్ని ఆ రోజు కిట్సర్ నందమూరి తారక రామారావు గారు వేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళని ఆర్థిక పరంగా, సామాజిక పరంగా కూడా ముందుకు తీసుకొస్తేనే మనం ఆ గ్రామాల కుటుంబాలు, ఆ గ్రామాలు, రాష్ట్రం, దేశం ముందుకు పోతుందనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మొట్టమొదటిగా డాక్రా సంఘాలను ఏర్పాటు చేసి, స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి పొదుపు అలవాటు చేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అని చెప్పే సందర్భంగా కూడా ఒకసారి గుర్తు చేస్తాం. డాక్రా సంఘాలు పెట్టినప్పుడు నేను మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. ఆ రోజు మేము డాక్రా సంఘాలకు సంబంధించి ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసి మహిళలతో ఈ యొక్క డాక్రా సంఘాల ద్వారా మీరు పొదుపు అలవాటు చేసుకోండి, మీరు బ్యాంకులకు రండి అని చెప్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఎగతాళి చేశారు. ఆ రోజు మహిళలను
ఇళ్లలో నుంచి ఈదులోకి తెస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మహిళల్ని ఇళ్లలో పెట్టకుండా హ్యాండ్ బ్యాగులు సంఖ్యలో వేసుకొని బజారుల్లో బ్యాంకుల చుట్టూ తిప్పిస్తా ఉన్నారని మాట్లాడినటువంటి సందర్భాన్ని ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి. దాదాపు 30 సంవత్సరాల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసింది, ఎన్టీ రామారావు గారు వేసిన బీజం ఈ రోజు పొదుపు సంఘాలకు, ఈ రోజు ఒక పురుషుడు పోయి ఏ బ్యాంకులో అయినా మాకు లోన్ ఇవ్వని అడిగితే నీ ఆస్తి తాకట్టు పెడతావా, నీ బంగారు తాకట్టు పెడతావా అని అడుగుతారు. అదే ఒక మహిళా సంఘానికి సంబంధించినటువంటి గ్రూప్ పోయి ఈ రోజు నాకు డబ్బు ఇవ్వమంటే నేరుగా మీ కాళ్ళ దగ్గరికి ఇచ్చి 100,000 కోట్ల ఈ రోజు ఇస్తా ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ ఘనత అని చెప్పే సందర్భంగా కూడా ఒకసారి గుర్తు చేస్తాం. ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తానన్నారు. ఖచ్చితంగా ఈ రోజు మహిళలందరూ ఎక్కడ పోయినా మరి ఫ్రీ బస్ ఎత్తి ఎక్కడి దాకా తిరిగినా మిమ్మల్ని అడిగేవాళ్ళు నేరుగా బస్సు ఎత్తి మీరు వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఒక బిడ్డ పుడితే ఒక బిడ్డకే ఆ రోజు తల్లికి వందనం కార్యక్రమం కింద డబ్బిస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది కూడా నేను తల్లికి వందనం కార్యక్రమం 15,000 రూపాయలు 14,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తానని మాట చెప్పడం, ఆ మాటను తూచా తప్పకుండా పాటించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అనుకుంటా ఆనాడు దీపం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ పథకాన్ని తీసుకొచ్చింది ఆ రోజు మహిళలు. ఈ రోజు అయితే ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ ఉన్నది. ఆ రోజు చాలా మంది ఇళ్లలో ఎక్కడ కూడా గ్యాస్ లేదు. కట్ల పొయ్యిలతో వంట చేసుకునేవాళ్ళు. ఆ కట్ల పొయ్యిలతో వంట చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందని, కళ్ళు చూపు దెబ్బతింటుందని ఆ రోజే గ్యాస్ మీకు ఇవ్వాలా దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అయితే, మళ్ళీ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఈ రోజు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చెప్పిన మాట నిలబెట్టుకున్నది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మహిళల కోసం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం, సామాజిక అభివృద్ధి కోసం పనిచేస్తా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తా ఉన్నారు, ఈ రోజు ఈ యొక్క మహిళా సంఘాల ద్వారా ఆర్థిక పరంగానే కాదు మీరందరూ కూడా ఎంటర్ప్రీనర్స్ గా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాల. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉన్నారా, మీ సంఘాల్లో మీరు చేసుకున్నటువంటి, మీరు పండించిన పంట కావచ్చు, మీరు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ కావచ్చు, దాన్ని మార్కెటింగ్ చేయాలంటే ఈ మార్కెటింగ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా చేసేటువంటి కార్యక్రమం. కానీ ఈ రోజు మీరు ఎక్కడైనా ఒక చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకుంటే దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయంలో సబ్సిడీ కింద మీకు అందించిన కానీ ఈ రోజు ఎక్కడైనా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ల్యాండ్ మీకు కావాలంటే అది మహిళా కోటాలో దాన్ని కూడా సబ్సిడీ కింద మీకు అందించి ప్రతి మహిళలు, ప్రతి కుటుంబంలో మహిళలు పారిశ్రామికవేత్తగా చూడాలనేది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కళ. దాన్ని మీరు సాకారం చేసుకోవడానికి ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. సాయంత్రం జీవో ఇవ్వడం జరిగింది. దాదాపు 2,888 కోట్ల రూపాయలు ఈ యొక్క వాటర్ గ్రిడ్ కింద ఈ వెస్టర్న్ పార్ట్ శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అది కూడా ఈ దీపట మండలంలో 152 హ్యాబిటేషన్స్ అంటే 152 హ్యాబిటేషన్స్ అంటే 96-97% గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్ లో, మంచినీటి కనెక్షన్ లో, మినరల్ వాటర్ ప్యూరిఫై శుద్ధం చేసినటువంటి నీళ్లు అందించే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలోనే టెండర్స్ కంప్లీట్ చేసి అందించే కార్యక్రమాన్ని మీకు ఇవ్వబోతున్నాం. మా పక్కనే కూడా హంద్రీనివా కాలువ పోతా ఉంది. మీరు ఈ మధ్యన చూసింటారు. ఇది వరకు మనం మీ కోటలో చాలా సందర్భాల్లో చెరువులన్నీ కూడా బయటంతా వర్షాలు పడినా ఇక్కడ చెరువుల్లో మనకు నీళ్లు ఉండే పరిస్థితి లేదు. ఈ రోజు హంద్రీనివా కాలువ ద్వారా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు 7 నెలల నుంచి పూర్తి స్థాయిలో నీళ్లు పారడమే కాకుండా చాలా చెరువులు, దాదాపు 70-80% పైన చెరువులు హంద్రీనివా కాలువ ద్వారా నీళ్లు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేసి అందిస్తా ఉందని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, ప్రధానంగా మనకున్నటువంటి రోడ్ల సౌకర్యానికి సంబంధించి 2014-19లో ఆ రోజు ఏదైతే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ చేసి రోడ్లు తీసుకొచ్చామో
ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఆపేస్తే ఈ రోజు పూర్తి స్థాయిలో 100% ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. రేపు నెలలో వాటినన్నింటినీ కూడా ఇనాగరేట్ చేసే కార్యక్రమాన్ని దాదాపు 137 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేస్తే ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క రేపు నెలలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతామన్నామని చెప్పే సందర్భంగా మీ దృష్టికి చేయమని చెప్పాం. దాదాపు 11 కోట్ల రూపాయలు మొన్ననే కూడా శాంక్షన్ ఇచ్చాం. దాదాపు 7 కోట్ల దాకా పూర్తి స్థాయిలో కూడా రోడ్లన్నీ కూడా పనిచేశాం. ఈ ఎక్స్టర్నల్ మనకి ఏదైతే ఈజీఎస్ కింద కానీ రకరకాల హెడ్ల కింద ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. రేపు మళ్ళా కూడా మనకి ఏదైతే అంగన్వాడీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం గత ప్రభుత్వంలో 2014-19 మనం స్టార్ట్ చేసి అసంపూర్తిగా ఉండేటువంటి అంగన్వాడీ బిల్డింగ్స్ అన్ని కూడా రేపు మళ్ళా కూడా దాన్ని కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో అందించే కార్యక్రమాలు తీసుకునే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో విలేజ్ క్లినిక్స్ ఏవైతే శాంక్షన్ చేసి ఆగిపోయాయో దాదాపు 52 విలేజ్ క్లినిక్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ దాదాపు 8,82,00,000తో పూర్తి స్థాయిలో టెండర్లు కూడా కంప్లీట్ చేశాం. ఈ రోజు అర్బన్ హెల్త్ సెంటర్ దాన్ని ఓపెన్ చేసి కూడా ఈ రోజు రావడం జరిగింది. త్వరలోనే ఈ మండలంలో ఉండేటువంటి విలేజ్ క్లినిక్స్ అన్ని కూడా దాదాపు పూర్తి చేసే కార్యక్రమాన్ని త్వరలో కూడా తీసుకుపోబోతా ఉన్నామని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ మండలంలో ప్రత్యేకంగా మనకు ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్ ఫెసిలిటీ కానీ మనకు త్రాగడానికి సంబంధించినటువంటి నీళ్ళకు సంబంధించి కానీ సాగునీటికి సంబంధించి కానీ ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉండేటువంటి ఈ కాలంలోనే 100% పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం పని చేస్తా ఉంది. దాన్ని కంప్లీట్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని బాధ్యత తీసుకొని చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు మహిళా సోదరి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీరే కాదు ఇంకా ఎవరికైనా కావాలన్నా వాళ్ళందరూ కూడా చెప్పండి. ఈ ఒక మంచి కార్యక్రమం ఈ సైకిల్ అన్ని కూడా కొత్తగా ఎవరైనా కావాలంటే వాళ్ళందరూ కూడా శాంక్షన్ చేసి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తూ ఈ రోజు ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.